స్టాక్ మార్కెట్‌లో ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్ ఎంత అని అడిగినప్పుడు చాలామంది చెప్పేదేంటంటే, "సార్ నాకు 100% రిటర్న్ కావాలి ఇయరు. 150% కావాలి. 200% కావాలని" చెప్తారండి. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. మార్కెట్‌లో మీకు 25-30% రిటర్న్ గనుకొస్తే ఆఫ్టర్ ఆల్ ద ఎక్స్‌పెన్సెస్ మీకది చాలా చాలా గొప్ప రిటర్న్ అని మీరు మార్కెట్‌లో గాడ్ ఫాదర్ లాగండి. మనందరికీ తెలుసు రాకేష్ జుంజున్వాలా సార్‌ది 22% సీఏజీఆర్ కాంపౌండ్ యాన్యుయల్ గ్రోత్ రేట్ ఎంతండి? 22%. ఆయన కొన్ని వేల కోట్లు సంపాదించారు. సో, పాయింట్ ఏంటంటే మీకు 100%, 150%, దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ 0% ఇట్లా కాదండి. మీకొచ్చేది 25-30% అయినా కూడా మీరు కన్సిస్టెంట్‌గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక 5 ఇయర్సో, 10 ఇయర్సో కనుక మీరు సంపాదించగలిగితే అది మీకు యాక్చువల్‌గా వెల్త్‌ని సంపాదించగలదు. ఈవెన్ మంత్‌కి 2.5% వచ్చినా ఇయర్లీ మీకు 30% వస్తుంది. కానీ తక్కువ లాసెస్ అండ్ డ్రా డౌన్స్ ఉండేలా చూసుకోండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరో మనకి ట్విట్టర్‌లో 100% వచ్చింది, 200% వచ్చిందని మనం కూడా చేతులు కాల్చుకోవాల్సిన అవసరం లేదు. తక్కువ ప్రాఫిట్స్ ఆర్ డీసెంట్ ప్రాఫిట్స్‌కి ఎయిమ్ చేయండి. దానివల్ల మీకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు లాసెస్ కానీ, డ్రా డౌన్స్ కూడా చాలా చాలా తక్కువ ఉంటాయి. ఆ పర్ఫార్మెన్స్‌ని మీరు లాంగ్ రన్‌లో కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి.